హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రానున్న 10 రోజుల్లో ధనుస్సు రాశి వారికి తీవ్ర ఆర్థిక నష్టం వీరికి ఎలా జరగబోతుంది? ప్రాణగండం కూడా పొంచి ఉంది. మరి 10 రోజుల్లో ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? వీరికి ఎలాంటి విషయాల్లో బాగుంది, ఎలాంటి విషయాల్లో బాగాలేదు అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న కన్సూమర్పై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే రానున్న 10 రోజుల్లో ధనుస్సు రాశి వారికి అన్ని విషయాల్లో బాగానే ఉంది. కానీ ఆర్థిక విషయం పట్ల మాత్రం వీరు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉందండి. వీరు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటూనే ఉంటారు, కానీ ఆర్థిక విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. మీరు ఏదైనా ఖర్చు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మనం ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టకూడదు అనే పూర్తి స్పష్టత అనేది మీకు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే మీకు భారీ నష్టం వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక నష్టంతో మీరు సతమతం అయిపోయి ఇబ్బంది పడిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం మీరు చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీరు చాలా రకాలుగా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. ఎవరైతే కొంతమంది మిమ్మల్ని మోసం చేసే మీ దగ్గర నుంచి డబ్బు లాక్కోవడం, లేదా వేరే విధాలుగా మీ దగ్గర నుంచి డబ్బు లాక్కోవడం చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఎవరిని నమ్మకూడదండి. ఎక్కడైనా పెట్టుబడి పెట్టే ముందు కొంచెం ఆలోచించి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం అయితే ఉందండి. మరి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, ధనుస్సు రాశి వారు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎలా పెట్టాలి, వీరికి ఆర్థిక నష్టం ఏ రకంగా రాబోతుంది అని తెలుసుకున్నారు కదా. అలాగే వీరు ప్రతిరోజు వినాయకుడికి నమస్కరించుకోండి చాలు. వినాయకుడిని ప్రార్థించడం వల్ల వీరికి ఎన్నో రకాల లాభాలు చేకూరే అవకాశం కనిపిస్తుంది. అలాగే వీరి భార్యతో కూడా కొంచెం జాగ్రత్తగా మెలగాల్సిన అవసరం అయితే ఉంది. ఎక్కువగా గొడవలు పెట్టుకోవడానికి మాత్రం ప్రయత్నించొద్దు. మరి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.